మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు మంత్రి సీతక్క. వైఎస్ఆర్ హయాంలో మహిళలకు పావలా వడ్డీ తీసుకొచ్చి లక్షాధికారులను చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తూ పెట్రోల్ బంకులు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కుట్టు మిషన్లు, పిల్లలకు మహిళా సంఘాల ద్వారా బట్టలు కుట్టించే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చే అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ బృందం తమ గోడును వెళ్లబోసుకున్నారు. గిగ్ వర్కర్స్ కండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇక వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరటిస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పిచ్చింది. తిరిగి రివాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. రెడ్ బుక్ అంటున్న వారికి డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఉంటున్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తా ఉన్నారు. 7 సముద్రాల ఆవల దాకుని ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తా ఉన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామని, చట్టం ముందు నిలబెడతామని జగన్ పేర్కొన్నారు. ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6 సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6 సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా చేసేసి చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు తిరోగమనమే కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడు కూడా చూసిండం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, టోఫుల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి, గోరు ముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. ఈరోజు
పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితులు. చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి, చదువుతా ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా, చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితి. ఇది విద్యారంగం పరిస్థితి. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు, ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ప్రైవేట్కు కోటా పెంచేసినారు, మార్కెట్లో యూరియా లేదు, వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయల ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3,300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1000 కోట్లు కూడా ఇలా సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా అయిన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. మోర్ ఆర్ లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో, సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉండే ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది? ఏం చేస్తా ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? ఈ 95,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000 కతే పరిస్థితి ఇట్టుంది. ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతిలో ఉంటేనే న్యాయం జరుగుతుందంటున్నారు వైసీపీ ఎల్పీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలకుండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండదన్నారు. వైద్యాన్ని, చదువును డబ్బులతో సభ్యులు కొలవడం సరికాదన్నారు బొత్స. ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చా ప్రైవేట్ ప్రోత్సహించడం అనేది అతను నైజం, ప్రైవేటిజం అనేది అతను చట్టం అంటే బహిరంగంగా చెప్తున్నారండి. వస్తూ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ చేయలేదా, పోర్టులు ప్రైవేట్ చేయలేదా, రోడ్లు ప్రైవేట్ చేయలేదా? ఇది కమర్షియల్ యాక్టివిటీకి వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధం లేదండి. హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ చేస్తామండి, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వం చేస్తామండి. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద బాధ్యత ఏంటి? నైతిక బాధ్యత కాదా? వాళ్ళ ఆరోగ్యం మన తాలూకా బాధ్యత కాదా? వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా? అదే అడిగాం అవసరం. అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి ఎంత పోరాటం చేస్తామని చెప్పి మా ఓటు చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. ఈ నెల 15వ తేదీన టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తుల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. కడప జిల్లా చక్రాయిపేట మండలం పెద్దూరు గ్రామంలోని బాధితుడి ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని ఆదినారాయణ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి ధైర్యం చెప్పారు. ఎంపీతో పాటు పరామర్శించిన వారిలో చక్రాయిపేట జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి, ఎంపీపీ మాధవి బాలకృష్ణతో పాటు వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. జరగని స్కామ్ను జరిగినట్టుగా చూపించి లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి సర్కార్ కుట్రపూరితంగా వైసీపీని
బద్నాం చేస్తోందని ఎమ్మెల్సీ వైవి సుబ్బారెడ్డి ఒంగోలులో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో జరిగిన దోపిడీ దొంగతనాలను బయటపెట్టిందే వైసీపీ సర్కారని సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి మహాసంకల్పంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి సర్కార్ వాటిని ప్రైవేట్ పరం చేస్తోందని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ బలోపేతం చేయటం దాంట్లో భాగంగానే ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోగలిగింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారో వాటన్నిటిపై ఎదుర్కొనడానికి ధైర్యం ఇచ్చేదానికి ఒక డిజిటల్ ఇది లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా, పార్టీ అధిష్టానానికి తెలియజేసే విధంగా డిజిటల్ బుక్ కూడా. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన్ను చంపేందుకు కుట్ర పన్నారని వైసీపీ సానుభూతిపరుడు మహానందరెడ్డి ఆందోళన చెందారు. గత టీడీపీ ప్రభుత్వంలో తన సోదరుని చంపారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తన్ను చంపేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అనవసరంగా పోలీసులు స్టేషన్కు పిలుస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో అనంతపురం సూపర్ 6 సభ కోసం తమ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ తీసేశారని, గేట్లు తొలగించి నష్టం చేశారని మహానందరెడ్డి ఆరోపించారు. గతంలో 2004-2005 సంవత్సరంలో ఇదే 1 టౌన్ పరిధిలో ఈ ఐరన్ బ్రిడ్జి దగ్గర ఒక జెండా హత్యలు జరిగినాయో అదే క్రమంలోనే నన్ను కూడా ఈ పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెట్టి స్టేషన్ పిలిపించే కార్యక్రమంలో దారిలో నన్ను చంపేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఇంటి మీద పోలీస్ దాడులు అయితేనేమి, నా వెహికల్ సోదాలు అయితేనేమి, అదే విధంగా ఈ రోజు కూడా పోలీసులు ఒత్తిళ్ల మేరకే నన్ను చంపేయాలనే కుట్రతోటే దగ్గుబాటి ప్రసాద్ నన్ను చంపేయాలనే కుట్రతోటే ఈ రోజు నన్ను స్టేషన్ పిలిపించడం జరిగింది. నాకు ఏం జరిగినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. అనంతపురం శాసనసభ్యులతో పాటు కొత్త పోలీస్ వ్యవస్థ అంతా కూడా నైతికంగా బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీకి విజ్ఞాన్ వర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ 2025 దేశంలో అత్యున్నత వ్యక్తిగత చెస్ టోర్నమెంట్. 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో జరుగుతున్న ఈ పోటీ రాబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికకు ప్రధాన వేదికగా నిలుస్తోంది. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆటగాళ్లకు అద్భుత సౌకర్యాలు కల్పిస్తోంది. టాప్ 70 బోర్డుల ఆటలు లైవ్ లో ప్రసారం అవుతున్నాయి. విజ్ఞాన్ వర్సిటీలో జరుగుతున్న చెస్ ఛాంపియన్షిప్ ను అభిమానులు ఆస్వాదిస్తున్నారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె జగదీష్ అన్నారు. ప్రతిష్టాత్మకంగా మా విజ్ఞాన కాలేజీలో ఇంకా ఘనంగా జరుగుతుంది. వీటిలో సుమారుగా 400 మంది క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అలాగే జరిగిన టోర్నమెంట్లో హేమంత్ వర్షన్ నెల్లూరుకు చెందిన అబ్బాయి జిఎంపై విజయం సాధించాడు. సంతోష్ కాకినాడకి సంబంధించిన అబ్బాయి ఈ అబ్బాయి ఐఎంపై విజయం సాధించాడు. సాధారణంగా ఈ పిల్లలు ఇంత దూరాలు వెళ్ళి ఆడటం అంటే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. మనకి విజ్ఞాన్ కాలేజీలో ఆతిథ్యం అవడం మేము ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున చాలా రుణపడి ఉంటాము అబ్బాయి గారికి. ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల పిల్లలందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా, ఇంకా చాలామంది పిల్లలు ఐఎంలో జిఎంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెడీ అవ్వడానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే పిల్లలందరికీ కూడా ఫుడ్ అవ్వండి, అకామిడేషన్ అవ్వండి అన్నీ కూడా టైం ప్రకారం అందరికీ అందించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 15 మంది గ్రాండ్ మాస్టర్స్, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్స్తో పాటు 2 కేటగిరీలు క్యాండిడేట్ మాస్టర్స్, ఫీల్డ్ మాస్టర్స్ 130 మంది పాల్గొనడం. ఈ టోర్నమెంట్కి విధానాలు ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా ఒక టాప్ 4 ఆఫ్ ది స్టేట్ ఛాంపియన్షిప్ నుంచి పంపించవచ్చు. అలాగే గ్రాండ్ మాస్టర్స్, క్యాండిడేట్ మాస్టర్స్ ఏదైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ ప్రకారం సీడింగ్ వస్తుంది. కేవలం ఇంటర్నేషనల్ రేటింగ్ కలిగినటువంటి క్రీడాకారులు
విష కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను తక్షణమే మూసివేయాలని కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థాలను వెంటనే నిలిపివేయాలంటూ మత్స్యకారులు చేపట్టిన నిరసనలు 3వ రోజుకు చేరుకున్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉప్పాడ ప్రాంతానికి చేరుకుని మత్స్యకారులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. లో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు. కొన్ని అంటే ఇది 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈరోజు ఒక్క రోజులో నేను డెసిషన్ తీసుకొని డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీతో చర్చించి కానీ ఒక సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతూనే ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. నేను మీతో ఇదే విషయం గురించి నేను నెక్స్ట్ మీరే చూస్తారు. ఒక నెక్స్ట్ 10 రోజులు మనం స్టార్ట్ చేస్తాం. వర్క్ కూడా ఈ అసెంబ్లీ అయిపోతూనే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చే యత్నంపై సోషల్ మీడియాలో వినిపించిన రౌడీ గ్యాంగ్ మాటలపై పోలీసులు విచారణ జరిపారు. నిడుగుంట అరుణను 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ వివరాల ఆధారంగా రౌడీ షీటర్లు చింతల భూపతి, మార్కెట్ జగదీష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన రౌడీ షీటర్లపైనే విచారణ జరుపుతున్నారన్న విమర్శలు పోలీసులపై వినబడుతున్నాయి. ఉస్మానియా వర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచంద్ర తెలిపారు. నిరసనలో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామర్స్ విభాగంలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని. నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికని మేము కొన్ని నిరసన కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము. దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు రేపు మహార్యాలీ అని చెప్పేసి ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో సిడబ్ల్యూసీ భేటీ అయ్యింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ దేశంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయన్నారు రాహుల్ గాంధీ. मैंने नरेंद्र मोदी जी के सामने 2 बातें कही. पहली बात कि पूरे देश में जाति जनगणना होगा और दूसरी बात जो 50% की रिजर्वेशन की दीवार बना रखी है इसको हम तोड़ के फेंक देंगे. इन वायदों के पीछे सोच क्या थी? सोच थी कि आज भी इस देश में अति पिछड़ा वर्ग है, दलित हैं, आदिवासी हैं, अल्पसंख्यक हैं, जिनको जितनी भागीदारी मिलनी चाहिए नहीं मिलती है. इस सच को पूरा देश पहचानता है. हम जाति जनगणना करवाना चाहते हैं
क्योंकि हम दूध का दूध पानी का पानी करवाना चाहते हैं और दिखाना चाहते हैं कि इस देश में दलितों की, अति पिछड़ों की कितनी आबादी है, माइनॉरिटीज की, आदिवासियों की, गरीब जनरल कास्ट की कितनी आबादी है, पूरे देश को पता लगना चाहिए। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. సాయంత్రం 5 గంటల నుంచే థియేటర్ల ముందు డీజే సౌండ్స్, భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అంతా డాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన అభిమానులంతా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెం అంటేనే జనసేనకి కంచుకట్టుగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ అంటే జన సైనికులు, అభిమానులు కూడా ఇక్కడ ఓజీ సినిమాకి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఓజీ సంబంధించి ఇక్కడ మొత్తం కోలంగా ఉన్నారు కదా, దీని మీద అభిప్రాయం ఏంటంటారు? మొత్తం యావత్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సినీ రంగం చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటిసారి తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. ఈ చిత్రం భారీ విజయం సాధించాలి. ఓజీ చిత్రం అత్యంత పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానులందరిలో పెద్ద అభిమాని సుజిత్ దిగిపోతున్న ఈ చిత్రం యావత్ భారతదేశంలోనే అభిమాని ఉన్నారు. చెప్పండి, రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు. 4G లేదు, 5G లేదు, ఓన్లీ ఓజీ. కానీ బయట ఇతర హీరో అభిమానులు కూడా వచ్చి ఇక్కడ చాలా సహకరిస్తున్నారు. ఈ సినిమా సంచలనం అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఓన్లీ ఒకటే మాట, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. ఇది ఇక్కడ విషయం అయితే పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించి మొత్తం అభిమానులు అయితే మొత్తం అందరూ కూడా ఇక్కడ అగలగలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి కెమెరా పర్సన్ రాజుతో సతీష్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల మహాక్షేత్రంలో రావణ వాహనంపై భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. మహానంది క్షేత్రంలో చంద్రప్రభ వాహనంపై కామేశ్వరీదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి విశిష్టతపై వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత ఎంతో మనతో తెలిపేందుకు మహానంది దేవస్థానానికి సంబంధించిన వేద పండితులు ఉన్నారు. స్వామి చెప్పండి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి ప్రధానంగా ఈ యొక్క ఆషాఢ, శ్రావణ, ఆశ్వీజ మాసాలు ప్రధానంగా అమ్మవార్లకి చాలా ప్రీతి అయినటువంటిది. ఆషాఢ మాసం అంటే పార్వతీ అమ్మవారికి, అట్లాగే శ్రావణ మాసం అంటే మహాలక్ష్మి అమ్మవారికి, భాద్రపద మాసం అంటే ఈ యొక్క సరస్వతి అమ్మవారికి ప్రీతి. ఆ రకంగా ముగ్గురమ్మలకి ప్రీతి అయినటువంటి మాసంగా ఈ యొక్క శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వీజ మాసాన్ని చెప్పబడుతుంది. అంటే అశ్విని నక్షత్రం అంటే మనకి ఉండేటువంటి మేషాది నక్షత్రాలలో మనకి ప్రధానమైనటువంటిది అశ్విని నక్షత్రం. అశ్విని దేవతలు అధిదేవతలుగా ఉండేటువంటి నక్షత్రంలో వచ్చేటువంటి మాసమైనటువంటి ఈ యొక్క ఆశ్వీజ మాసం అనేటువంటిది అమ్మవారికి అత్యంత ప్రీతి అయినటువంటి మాసము. ఈ మాసంలో మనం ప్రధానంగా ఈ యొక్క నవరాత్రి అనేటువంటి పండుగ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి అష్టమి, నవమి, అట్లాగే సప్తమి, మూలా నక్షత్రం అనేటువంటిది వస్తుంది 3 రకాలుగా. మనకి మూలా నక్షత్రం అంటే కనుక సరస్వతి అమ్మవారి స్వరూపంగా సప్తమి రోజున, అట్లాగే అష్టమి రోజున అమ్మవారు దుర్గా స్వరూపంగా, నవమి రోజున సరస్వతి లక్ష్మీ స్వరూపంగా భావన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నక్షత్రాలు కూడా మనకి మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారిది, తిరుపతి వచ్చేటువంటి పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారిది. ఈ రకంగా నక్షత్రాలు కూడా కలిసి వచ్చేటువంటి 3 రోజులు. ఈ 3 రోజులు కూడా మనకి ఎంతో ప్రకృతి పరంగా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది. ప్రధానంగా మనకి నవరాత్రి అనేటువంటిది పూర్వం ఈ యొక్క దుష్ట సంహారం, రాక్షసులచే పీడింపబడుతున్నటువంటి సకల భూమండలాన్ని కూడా రక్షించడానికి బ్రహ్మాది దేవతలు కూడా శక్తి సరిపోని సందర్భంలో వారందరూ కూడా వెళ్ళి ఒక అమ్మవారిని వారు స్వయంగా సృష్టించడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అనేటువంటి అమ్మవారిని. ఆ అమ్మవారు బాలికా రూపం నుంచి సిద్ధిదాత్రి రూపం వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అవతరించి ఈ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది. శుంభనిశుంభులు అనేటువంటిది వాడు, అట్లాగే రాక్షసులు, మధుకైటభులు అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షస సంహారం చేయడానికి సూచనంగా ఈ యొక్క 9 రోజులు కూడా జరుగుతుంది. అమ్మవారు ప్రతిరోజు కూడా పగలంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ యొక్క దుష్ట సంహారం రాక్షసులతో యుద్ధం చేస్తూ
సాయంత్రం శాంతింపజేయడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా రాత్రి పూటలో అమ్మవారికి వివిధ రకమైనటువంటి సేవలు పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రి అనేటువంటి రాత్రి అనేటువంటి శబ్దంతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకి అనాదిగా 3 యుగాలుగా కొన్ని లక్షల సంవత్సరాలుగా రాత్రి కాలంలో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరపడం అనేటువంటిది మనకి సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారంగా వస్తుంది. దాని ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మనం నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది చేస్తున్నాము. అమ్మవారు మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా శైలపుత్రి దుర్గా మొదలగు సిద్ధిదాత్రి దుర్గా అనేటువంటి విధంగా దేవీ భాగవతంలో మనకి ఏ రకంగా అయితే చెప్పి ఉన్నారో 9 రూపాలని, ఆ రూపాలని మహానంది క్షేత్రంలో ప్రతిరోజు కూడా విశేషంగా ఆరాధించి లోక కళ్యాణార్థమై ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించబడుతుంది. ప్రధానంగా చెప్పండి, ఈ శరన్నవరాత్రుల్లో ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలి, ఎలాంటి పూజల్లో ఎలాంటి ఫలితాలు లభించే అవకాశం? మనకి ఈ యొక్క శరన్నవరాత్రి అంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిది చండీ సప్తశతి అనేటువంటి అమ్మవారి వైభవాన్ని తెలిపేటువంటి 700 మంత్రాలతో కూడుకున్నటువంటి చండీ అనేటువంటి మహామంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో చేసేటువంటి హోమం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. మనకి ఎన్ని రకములైనటువంటి ఫలములు కావాలంటే కూడా బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదే చంద్రునాం మైత్రీకరణముత్తమం అంటారు. మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికి ఎటువంటి వైషమ్యాలున్నా కూడా వాటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి గల అమ్మవారుగా ఈ యొక్క చండీ అమ్మవారిని చెప్పబడుతుంది. ఈ చండీ అమ్మవారు అంటే కనుక మనకి దుర్గా స్వరూపంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రాతకాలంలో చండీ హోమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ నవరాత్రుల్లో. దాని తదుపరి అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి అని చెప్పి అంటారు. అమ్మవారు అంటే కూడా శ్రీచక్ర స్వరూపిణిగా అంటారు. అమ్మవారి యొక్క శరీరం ఎట్లా ఉంటుందో ఆ రకంగా బిందు త్రికోణం అనేటువంటి భావనతో ఉండేటువంటి ఆ యొక్క శ్రీచక్రం అనేటువంటిది దానికి నవాభరణ అర్చన అనేటువంటిది ఉంటుంది. దానికి ఉపాసకులుగైనటువంటి వారు దానికి చండీ శ్రీచక్రానికి నవాభరణ అర్చన చేయడం, అట్లాగే బాలికా పూజ చేయడం, సుమంగళి పూజ చేయడం, రాత్రి కాలంలో సువాసిని పూజ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి మంచి శక్తి ఫలాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ప్రీతి అయినటువంటిది కాబట్టి. అనంతరం సాయంత్రం కాలంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవీ భాగవతంలో చెప్పబడిన విధంగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని మనం దర్శనం చేయాలి. ఆ రకంగా మనం అమ్మవారిని దర్శించి అలంకారం చేసి ఆ రకంగా ఆ రూపంలో మనం అమ్మవారిని పూజ చేస్తే కనుక మనకి మంచి ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎట్లాగైతే తల్లి బిడ్డల్ని రక్షిస్తుందో ఆ రకంగా ఈ యొక్క అమ్మవారు సకల భూమండలాన్ని కూడా సంరక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో ఇటువంటి పూజలు మనం అమ్మవారికి ప్రీతిగా మనం నిర్వహించడం చేయాలి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నవరాత్రులు నవదుర్గలుగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే భక్తులకు ఆహ్లాదం కలిగించేందుకు ఫల పుష్ప ఫోటో ప్రదర్శనను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవన విభాగం కళ్యాణ వేదిక వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాంబగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. అనంతరం ఆయుర్వేద, అటవీశాఖ, శిల్ప కళాశాల స్టాల్స్ను, టీటీడీ పబ్లికేషన్స్, అగర్బత్తి స్టాల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు.